కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ప్రకటించిన 6 హామీలను ఇప్పటివరకు పూర్తి చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఘనంగా ప్రకటించిన 6 హామీలను ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కరీంనగర్లోని బీజేపీ 5 జోన్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం సౌత్ జోన్ అధ్యక్షురాలు భండారి గాయత్రి, ఈస్ట్ జోన్ కన్వీనర్ ఆవుదుర్తి శ్రీనివాస్, సెంట్రల్ జోన్ కన్వీనర్ తణుకు సాయికృష్ణ, వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి, నార్త్ జోన్ కన్వీనర్ పదం శివరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీ కరీంనగర్ కలెక్టరేట్ నుండి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ముఖ్య హామీలు ఇవని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెలకు 2500 ఇవ్వడం, రైతు భరోసా అమలు చేయడం, రైతు రుణమాఫీ చేయడం, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తులం బంగారం ఇవ్వడం, కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేయడం, పాత పెన్షన్లను పెంచి ఇవ్వడం, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం, భూమి లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం, ఇలాంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తమ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి హామీలు అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. లేకపోతే ప్రజలతో కలిసి మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు బండా రమణారెడ్డి, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ టౌన్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో కరీంనగర్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ మండల అధ్యక్షులందరము బీజేపీ నాయకులందరితో కలిసి రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలోనే 2.5 ఏళ్ల కిందటనే అమలు చేయలేని, అసలు సాధ్యం కాలేని హామీలన్నీ ఇచ్చి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు కావస్తుంది. వాళ్ళకున్న పాలనలో సగం టైం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ నోటితో వాళ్ళంతటా వాళ్ళు చెప్పిన హామీలనే వాళ్ళు అమలు చేయకపోగా ఎన్నో గతంలో ఉన్న పెండింగ్లను కానీ పెన్షన్లను కానీ వాటన్నిటిని కూడా వాళ్ళు రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోగా అక్కడికి రాని విషయాల మీద పెడుతున్న ఖర్చు ఏదైతే ఉందో పేద ప్రజల వృద్ధి కోసమో లేకపోతే వాళ్ళ బాగు కోసం వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమని గతంలోనే చాలాసార్లు మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం లోపల ఎటువంటి మార్పు అనేది లేదు. వాళ్ళ టర్మ్ అనేది అయిపోవడానికి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళ లోపల ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో మా ఈ ప్రొటెస్ట్లను తీవ్రతరం చేయబోతుంది. ఎందుకంటే మీరు ఏ హామీలు నెరవేర్చే ధైర్యం మీ దగ్గర లేకపోతే, మీ దగ్గర ఆ సత్తా లేకపోతే మీరు గద్దె దిగండి. ఎందుకంటే మీతోటి ఈ హామీలు చేత కాదు అని మేము గతంలోనే చెప్పాము. అయినా కూడా నోటికి వచ్చిన హామీలు ఇచ్చారు. అసలు వాళ్ళతోటి సాధ్యం కాలేని హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలకే దిక్కు లేదు. ఎట్టుబడితే అటు హామీలు ఇచ్చారు. ఎక్కడ పోతే అక్కడ స్టేజ్ మీదకి ఎక్కితే నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మరి వాటితో సాధ్యం అయ్యేది ఉందా లేదా అనే దానిపైన ఎటువంటి కార్యాచరణ లేదు. నోటికి వచ్చిన హామీలు నాయకుడు స్టేజ్ మీదకి ఎక్కిన వెంటనే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మరి ఈరోజు పేద ప్రజలు మీ మాటలను నమ్మి మీకు ఓటేసి మిమ్మల్ని గద్దెనెక్కించారు. మరి అటువంటి పేద ప్రజలకి మీరు ఏం బాగు చేసిండ్రు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఎంతమంది పేద ప్రజలకు మీరు ఇందిరమ్మ ఇల్లులను అందించారు? ప్రతి ఒక్కరి పేర్లు ఎక్కిస్తారు, పేపర్ల మీద పేర్లు ఉంటాయి. వాళ్ళు మాకు వచ్చినాయి కదా అనే ఆశలతోటి బతుకుతున్నారు. అంటే ఈ 2.5 ఏళ్ళు ఎలా అయితే వెళ్ళదీసిండ్రో ఇంకా 5 ఏళ్ళు కూడా మీరు అలాగే వెళ్ళదీయాలని, మీరు కాలం వెళ్ళదీయాలని చూస్తున్నారనే ప్రయత్నం ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా మిగిలిన 2.5 ఏళ్లలోనన్నా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కనుక భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో మా ఈ ప్రొటెస్ట్లని వినతి పత్రాలతో కాకుండా రోడ్లపైనకి ధర్నాలను తీసుకొచ్చి మేము తీవ్రతరం చేయబోతున్నాం. కాబట్టి ఇదే మా తరపున మేము వార్నింగ్ ఇస్తున్నాం. బీజేపీ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ వీలైనంత తొందరగా వారంతటా వారుగా ఇచ్చిన ఈ హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చడానికి కృషి చేయాలని మేము ఈ భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు పేద ప్రజల ఇళ్ళని ఖాళీ చేపిస్తూ మీరు విగ్రహాలు కట్టాలని ఏదైతే అనుకుంటున్నారో దానికోసం మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
మేము అడుగుతా ఉన్నాము. మీ అంతటా మీరు ఇచ్చిన హామీలకి మీరే చెప్తున్నారు కదా మా దగ్గర డబ్బులు లేదు, మమ్మల్ని ఢిల్లీకి పోతుంటే దొంగలు చూస్తున్నారని ఒక సీఎం మాట్లాడుతూ ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు విగ్రహాలు కట్టడానికి, పేద ప్రజల ఇల్లును కూలగొట్టి ఖాళీ చేయించడానికి ఎట్లా ధైర్యం వచ్చింది? మీ అంతటా మీరు ఇచ్చిన హామీలకేమో మీకు డబ్బులు దిక్కులేవు, అక్కడికి రాని అసలు మీ హామీలో ఎక్కడా కూడా లేని దానికోసం మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మేము అదే అడుగుతా ఉన్నాం. మూసీని సుందరీకరణ చేద్దామని అంటున్నాడు కదా, అక్కడ ఆ మురికి వాతావరణంలో ఎవరు ఉండలేకపోతున్నారు, దానికి శుద్ధి చేస్తామన్నట్టు మాట్లాడు. పేద ప్రజల బ్రతుకులను శుద్ధి చేయమనండి. మూసి తర్వాత శుద్ధి చేస్తాడు. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ 4.5 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజలు, వారిని నమ్మి వాళ్ళ మాటలు నమ్మి ఎవరైతే ఓటిచ్చి గద్దెనెక్కించారో ముందు వాళ్ళ బ్రతుకులను శుద్ధి చేసిన తర్వాత మూసి నది శుద్ధి చేయమని చెప్పండి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.